ఒకరోజు అడవిలోని సింహానికి ఒక అనుమానం వచ్చింది. నా నుంచి దుర్వాసన వస్తుందేమో అని డౌటుగా అనిపించింది. దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం అడవిలో ఒకచోట నిలబడి ఎవరు వస్తారో చూడసాగింది. అదే సమయంలో అటుగా ఓ జింక వెళ్తోంది. వెంటనే దాన్ని పిలిచి, జింక జింక, నా దగ్గర దుర్వాసన వస్తుందా అని అడిగింది. సింహాన్ని చూసి భయపడ్డ జింక, అవును మహారాజా, నిజంగానే వాసన వస్తోంది అని చెప్పింది. దీనికి కోపం వచ్చిన సింహం, అంతేనా, నన్నేనా నిందిస్తావు అంటూ వెంటనే దాన్ని చంపేసింది. తర్వాత ఒక కోతి అటుగా వస్తోంది. దాన్ని కూడా అదే ప్రశ్న అడిగింది. కోతి మాత్రం సింహానికి మెప్పు పొందాలని, లేదు మహారాజా, మీ నుంచి ఎటువంటి వాసన రాదు అని అబద్ధం చెప్పింది. కానీ సింహం కోపంతో, నన్నే మోసం చేయాలనుకుంటావా అని కోతిని చంపేసింది. ఇంతలో ఓ నక్క అక్కడికి వచ్చింది. దాన్ని కూడా సింహం పిలిచి, నాకు ఏమైనా వాసన వస్తుందా అని ప్రశ్నించింది. అప్పుడు నక్క చాలా తెలివిగా, మహారాజా, నాకు జలుబు వచ్చింది, సరిగ్గా వాసన పట్టలేను, క్షమించండి అని చెప్పింది. దీంతో సింహం నక్కను వదిలిపెట్టింది. నీతి, చదవడానికి చిన్న కథలాగే ఉన్న ఇందులో ఎంతో నీతి దాగి ఉంది. సమస్య ఎదురైనప్పుడు ఇలా తెలివిగా స్పందించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మనకు కూడా జీవితంలో ఇలాంటి సమస్యలే వస్తాయి. ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి కష్టాల నుంచి బయటపడాలి. మరీ ముఖ్యంగా అనవసర విషయాల్లో ఇరుక్కుని జీవితాన్ని కష్టంగా మార్చుకోకూడదు. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.